హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మైత్రి టెక్. సో గైస్, ఈరోజు నేను మీకు మిషన్ లెర్నింగ్ గురించి చెప్పబోతున్నాను. చాలా మందికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, అసలు ఏం జరుగుతోంది అని క్లారిటీ ఉండదు. సో ఈ డీప్ లెర్నింగ్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనము తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మిషన్ లెర్నింగ్ గురించి మీకు ఐడియా ఉండాలి. ఎందుకంటే ఈ మిషన్ లెర్నింగ్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లేయర్ అనమాట. సో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సబ్సెట్ ఈ మిషన్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ కి సబ్సెట్ డీప్ లెర్నింగ్ అని సింపుల్ గా మనం చెప్పేసుకుంటాం. కానీ మిషన్ లెర్నింగ్ అన్నది చాలా చాలా కీ రోల్ ప్లేయర్. అసలు ఈ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఆ మిషన్ లెర్నింగ్ ఎలా వర్క్ చేస్తాం, అండ్ ఈ మిషన్ లెర్నింగ్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటాం అన్నది మీకు ఈరోజు క్లియర్ గా నేను చెప్తాను. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, మనందరం రోజు యూట్యూబ్ చూస్తూ ఉంటాం. అసలు యూట్యూబ్ లో మీరు ఏమైతే థింక్ చేస్తున్నారో, మీకు ఏమైతే వీడియోస్ ఇష్టమో ఆ వీడియోసే మీకు ఎలా వస్తున్నాయి? అసలు ఏంటి, ఏం జరుగుతోంది? యూట్యూబ్ ఏమైనా మిమ్మల్ని గమనిస్తోందా? యూట్యూబ్ ఏమైనా మిమ్మల్ని చూస్తోందా? అసలు ఏం జరుగుతోంది? మీకు ఇవన్నీ కూడా క్లారిటీగా ఈరోజు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏదైతే మీకు రికమెండేషన్‌లో వస్తోందో, ఏదైతే మీకు నచ్చిన వీడియో రికమెండేషన్‌లో వస్తోందో, దాని బ్యాక్ ఎండ్ మనకి మిషన్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తోంది. సో ఈరోజు నేను చాలా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు మిషన్ లెర్నింగ్ ఏంటి? ఎలా మిషన్ లెర్నింగ్ వర్క్ అవుతుంది? అసలు మిషన్ లెర్నింగ్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? అన్నదంతా కూడా ఈరోజు క్లియర్‌గా మీకు చెప్పేస్తాను. ఓకేనా? షేర్ మై స్క్రీన్. యాహ్! Yes, guys. So today we are going to learn about what is machine learning. Okay. So today we are going to learn about what is machine learning. So guys, machine learning is completely speaks about data, machine learning. Okay. So basically this machine learning, what we are going to learn, it is a subset of the artificial intelligence. So we have the artificial intelligence, right? So this AI, whatever the AI we have, this AI is playing the key role. So whatever we are learning, the machine learning, etc., etc., these all are the subsets of the artificial intelligence. So నేను ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలి అంటే వాట్ ఎవర్ ద మిషన్ లెర్నింగ్ వర్క్ అవ్వాలి అంటే మిషన్ లెర్నింగ్ నీడ్ టు హ్యావ్ ద డేటా. సో ఈరోజు నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీథింగ్. జస్ట్ లుక్ అట్ హియర్. సో వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్? మిషన్ లెర్నింగ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేర్ మిషన్స్ లెర్న్ ఫ్రమ్ ద డేటా. ఆల్రెడీ చెప్పాను కదా, మనకి డేటా అన్నది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మనకి డేటా ఉన్నప్పుడు మాత్రమే ఈ మిషన్ లెర్నింగ్ అన్నది వర్క్ అవుతూ ఉంటుంది. సో మిషన్ లెర్నింగ్ ఈస్ ప్లేయింగ్ కీ రోల్ వెన్ ఎవర్ వీ హ్యావ్ ద డేటా. ఓకే. సో మీకు ఇంకా ఈ ఒక మిషన్ లెర్నింగ్ ని ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తాం ఇన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను కదా. యూట్యూబ్ మీకు రికమెండేషన్ సిస్టమ్స్ అంటే యూట్యూబ్ లో మీకు ఏమైతే వీడియోస్ కావాలో, ఏమైతే వీడియోస్ మీకు ఇష్టమో ఆ వీడియోస్ మాత్రమే యు ఆర్ గెటింగ్, విచ్ ఈస్ బ్యాక్ ఎండ్ మిషన్ లెర్నింగ్ వర్క్ అవుతూ ఉంటుంది. సో మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ వర్క్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి స్పామ్ మెయిల్స్. మనకి స్పామ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఈ స్పామ్ మెయిల్స్ కూడా మనకి ఏంటంటే మెయిన్ గా మిషన్ లెర్నింగ్ అంటే మీకు కొన్ని వర్డ్స్ ఉంటాయి అనమాట. అంటే అన్నెసరీ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, విన్ దిస్ ప్రైజ్ అని, లేకపోతే మీకు స్పామ్ డిటెక్షన్ కి కొన్ని టోకన్స్ ఉంటాయి. ఆ టోకన్స్ అంటే వర్డ్స్ అనమాట. ఆ వర్డ్స్ ఎప్పుడైతే డిటెక్ట్ చేస్తుందో మిషన్, అది మనకి స్పామ్ మెయిల్ గా పడిపోతుంది. సో ఈ స్పామ్ మెయిల్ డిటెక్షన్ లో కూడా మనకి ఏంటంటే మిషన్ లెర్నింగ్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీరందరూ కూడా మన మొబైల్లో ఫేస్ లాక్స్ పెట్టుకుంటారు, ఫేస్ రికగ్నైజేషన్స్. మీకు ఏదైనా కొన్ని పోర్టల్స్ లో ఫేస్ లాక్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఏంటంటే మిషన్ లెర్నింగ్ ద్వారానే జరుగుతూ ఉంటాయి. వితౌట్ మిషన్ లెర్నింగ్ వీ డోంట్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అమెజాన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అమెజాన్ ప్రోడక్ట్ రికమెండేషన్స్ ఇవన్నీ కూడా మనకి అమెజాన్ అప్లికేషన్స్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ రికమెండేషన్, యూట్యూబ్ రికమెండేషన్స్, ఇన్స్టాగ్రామ్ రికమెండేషన్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మిషన్ లెర్నింగ్ కి ఎగ్జాంపుల్స్. ఇన్ సింపుల్ వర్డ్స్ లుక్ అట్ హియర్, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ రూల్స్ వి గివ్ గెట్ డేటా, ద మిషన్ లెర్న్స్ ఫ్రమ్ ద ప్యాటర్న్. సో మనకి ఏంటంటే ఒక డేటాని మిషన్ కి ఇస్తాం. ఓకే, నీకు చూడండి నేను ఇచ్చాను
సో డేటా కలెక్షన్, ట్రైనింగ్ ద మోడల్ అండ్ మేకింగ్ ద ప్రిడిక్షన్. సో మనకి ఏంటంటే మెయిన్గా ఒక మోడల్ తీసుకున్నప్పుడు ఆ మోడల్ డేటా ఇస్తాం. ఆ డేటాను బేస్ చేసుకొని మనకి ఏంటంటే మిషన్ నేర్చుకుంటుంది. ఇప్పుడు మనం ఎలాగైతే డేటా సైన్స్ కానీ లేకపోతే వెబ్ డెవలపింగ్ అని, యాప్ డెవలపింగ్ అని ఏదైతే మనం డెవలపింగ్ చేయాలనుకుంటున్నామో అది ఫస్ట్ మనం నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అవునా కాదా? సేమ్ లైక్ దట్ మిషన్ కూడా అది నేర్చుకుంటుంది ఫస్ట్. నేర్చుకున్న తర్వాత ఏమైతే నేర్చుకునిందో దాంట్లో నుంచి మనకి ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అది ప్యాటర్నైజ్ చేసి ప్రిడిక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఎవ్రీథింగ్ మిషన్ లెర్నింగ్ ఈజ్ కంప్లీట్లీ డూయింగ్ ద ప్రిడిక్షన్ చేస్తుంది. అంటే ఉన్న డేటా నుంచి మనకి నెక్స్ట్ ఏమైతే లైక్ మనకు కావాలో అది ప్రిడిక్షన్ చేస్తుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు బై ఏ హౌస్ విచ్ ఈస్ హ్యావింగ్ 2 bedrooms and like balcony and car parking and I want a new house ఇన్ దిస్ ఏరియా అంటే నేను ఇవన్నీ ఇస్తున్నాను. ఇవన్నీ ఇవ్వడం వల్ల అంటే నాకు ఇలాంటి హౌస్ కావాలి అన్నప్పుడు బ్యాక్ ఎండ్ అంటే దాని సమ్ డేటా ఉంటుంది. ఆ డేటా బేస్ చేసుకొని ఓకే నీకు ఎలాంటి ఇల్లు కావాలి అన్నది, నీకు ఏదైతే ఇల్లు కావాలో అది ఎంత ప్రైస్ లో నీకు వస్తుంది అన్నది ఈ మిషన్ అనేది మీకు ప్రిడిక్షన్ చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ మిషన్ లెర్నింగ్. మిషన్ ఈజ్ లెర్నింగ్ ఫ్రమ్ ద డేటా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. సో డేటా లేకపోతే మిషన్ వర్క్ అవ్వదు. ఓకే, so like look at this one, collecting data collection, training the model and data prediction. So మనకి ఏంటంటే డేటా కలెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి రా డేటా ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ వరల్డ్ లో 80% రా డేటా ఉంది. ఆ రా డేటా వల్ల మనకి ఏంటంటే నో యూజ్. మనకి ఆ రా డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనం తీసుకొని డిఫరెంట్ సోర్సెస్ నుంచి దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మనము వెబ్సైట్స్ నుంచి కావచ్చు, బుక్స్ నుంచి కావచ్చు, లేకపోతే మనకి ఏవేవో సోర్సెస్ అన్ని ఉంటాయి, ఫైల్స్ నుంచి కావచ్చు, మనం ఇచ్చే డేటా కావచ్చు, అవంతా కూడా ఏంటంటే ఆ డేటా తీసుకొని మోడల్ ట్రైనింగ్ అవుతుంది. ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, చాట్ జీపీటీ అంతే కదా. మనకి ఆ మోడల్ ఎలా వర్క్ అవుతుంది, డేటా తీసుకొని ఆ డేటాలో ఏదైతే ఉందో అది మొత్తం ట్రైనింగ్ చేస్తాం. ఆ ట్రైనింగ్ ఎలా చేస్తామంటే మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి, మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ యూజ్ చేసి వీఆర్ గోయింగ్ టు ట్రైన్ ద మోడల్. సో మనము మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ యూజ్ చేసి మోడల్ కి ట్రైనింగ్ ఇస్తాం. ఏదైతే ట్రైనింగ్ ఇస్తామో దాని నెక్స్ట్ స్టెప్ లో ప్రిడిక్షన్ అనేది జరుగుతుంది. సో ఓకే మీకు ఏది కావాలి, ఓకే దీనికి డేటా ఉంది, అందుకనే కదా చాట్ జీపీటీ మీరు ఏం అడిగినా కూడా ఆన్సర్ చేస్తానంటే. సో దానికాడ సో మచ్ ఆఫ్ లైక్ ట్రిలియన్స్ ఆఫ్ డేటా మనం ట్రైనింగ్ ఇచ్చాం. ఆ డేటా నుంచి ఏంటంటే మనకి మోడల్ అనేది వర్క్ అవుతూ ఉంది. దిస్ ఈస్ వాట్ యూ గైస్ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, లుక్ అట్ దిస్ వన్, ఎంఎల్ వర్సెస్ ట్రెడిషనల్ ప్రోగ్రామ్. సో మనకి ట్రెడిషనల్ ప్రోగ్రామ్ ఏంటి, రూల్స్ ఉంటాయి, డేటా ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. కానీ మిషన్ లెర్నింగ్ ఈజ్ నాట్ లైక్ దట్. మిషన్ లెర్నింగ్ మనకి ఏంటంటే డేటా కావాలి, అవుట్పుట్ ఇస్తుంది, అండ్ వీఆర్ గోయింగ్ టు బి రూల్స్ అంటే లెర్న్ అనమాట. సో ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ నార్మల్గా రూల్స్ ఉంటాయి, ఈ రూల్స్ ఫాలో అవ్వాలి, డేటా ఇస్తాము, అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ లైక్ నార్మల్ ప్రోగ్రామింగ్. బట్ మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ దాని డేటా కావాలి. సో డేటా నుంచి అది ఏంటంటే అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఆ అవుట్పుట్స్ ఎలా జనరేట్ చేస్తుంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అది నేర్చుకొని ఆ డేటాలో నుంచి ఇన్సైట్స్ తీసుకొని మనకి ఏమైతే కావాలో అది మనకి జనరేట్ చేస్తుంది. అంటే మిషన్ లెర్నింగ్ ఒక్కదాంతోనే మనకి వర్కౌట్ అవ్వదు. మిషన్ లెర్నింగ్ తో పాటు డీప్ లెర్నింగ్ కూడా డీప్ గా అనాలిసిస్ చేయాలి, డీప్ గా అండర్స్టాండింగ్ చేసుకోవాలి, లేకపోతే డీప్ లెర్నింగ్ మనం ఇన్వాల్వ్ అవుతుంది. తర్వాత నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి అని అంటాం. సో నేను ప్రతి దాని గురించి ఒక వీడియో చేస్తాను, ఎంఎల్ గురించి, డీప్ లెర్నింగ్ గురించి, ఎన్ఎల్ఎం గురించి. సో మీకు ఇలాంటి లైక్ తెలుసుకోవాలి అసలు మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, ఎన్ఎల్పి అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఫ్యూచర్ లో ఎన్నో వీడియోస్ మనం చేసుకోబోతున్నాము. సో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ కావాలి, మాకు కావాలి మేడం అంటే ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్. అండ్ తర్వాత కమెంట్స్ కూడా పెట్టండి, మేడం మాకు డీప్ లెర్నింగ్ గురించి కావాలి, లేకపోతే ఎన్ఎల్పి గురించి కావాలి, లేకపోతే ర్యాగ్ గురించి కావాలి, ఎంసిపి గురించి కావాలి. అసలు ఏంటి ఇవన్నీ కూడా చాలా మందికి టర్మినాలజీస్ వినింటారు కానీ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ తెలియదు. మిషన్ లెర్నింగ్ అంటూ ఉంటారు, బట్ వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్ అండ్ వాట్ ఈస్ దిస్ మిషన్ లెర్నింగ్ డూ అన్నది చాలా మందికి క్లారిటీ ఉండదు. సో మీకు క్లారిటీ రావడం కోసం సో దిస్ ఛానల్, ఈ మైత్రి టెక్ ఛానల్ అనేది మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. జస్ట్ డూ లైక్ సబ్స్క్రైబ్ గైస్. సో గైస్ దిస్ ఇస్ వాట్ లైక్ మిషన్ లెర్నింగ్ ఈస్. మనకి టైప్స్ ఆఫ్ ద మిషన్ లెర్నింగ్ లో మనకి టైప్స్ ఉంటాయి. ఓకేనా, సో మోస్ట్ ఆఫ్ ద లైక్ మిషన్ లెర్నింగ్ టైప్స్ వచ్చేస్తే మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. వాట్ ఈస్ దిస్ వన్, సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం లైక్ మోస్ట్లీ యూజ్డ్ లైక్ లెర్నింగ్ అల్గారిథం. మనకి ఏంటంటే ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం అన్నది చాలా చాలా కీ రోల్ ప్లేయింగ్ ఇన్ ది లైక్ మిషన్ లెర్నింగ్. మనం ఏదైనా ఒక ప్రిడిక్షన్ చేయాలన్నా, ఏదైనా ఒక దాని గురించి మనము ప్రిడిక్షన్ ఏదైనా కావచ్చు మనకి యూజ్ చేస్తున్న
యూట్యూబ్ అవ్వచ్చు, లేకపోతే మనకి జొమాటో అవ్వచ్చు, స్విగ్గీ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, ఏవైనా తీసుకోండి. ఏ అప్లికేషన్‌లో అయినా కూడా మనకి ఈ ఒక సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ చాలా ఉంటాయి. ఎస్‌విఎం అని, రాండమ్ ఫారెస్ట్ అని, డెసిషన్ ట్రీస్ అని, లెక్సీ అని ఇలా చాలా సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ మనకుంటాయి. అండ్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్ అంటే ఇట్ ఈస్ లైక్ మనకి కే మీన్స్ క్లస్టర్ అంటే గ్రూపింగ్ చేస్తుంది. ఉన్న డేటాని గ్రూపింగ్ చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ అన్‌లేబుల్డ్ డేటా. సో మనకి లేబుల్ డేటా, అన్‌లేబుల్డ్ డేటా అంటే ఏంటంటే నేమ్స్ ఉంటే దాన్ని లేబుల్ డేటా అంటాం. అంటే ద డేటా నీడ్ టు హావ్ ద నేమ్స్. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ నో నేమ్స్ అంటే ఇమేజెస్ కావచ్చు, లేకపోతే ఏదైనా అన్‌లేబుల్ దానికి లేబుల్స్ ఉండవు, నేమ్స్ ఉండవు, ట్యాగ్స్ ఉండవు. అదని అన్‌లేబుల్ డేటా అంటాం. ఓకేనా? ఈ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అన్నది మనకి అన్‌లేబుల్ డేటా యూజ్ చేసుకొని దాని ప్యాటర్న్స్ కనుక్కోవడం కోసం మనం యూజ్ చేస్తాం. అండ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఏందంటే సో మనకి గేమ్స్ యూజ్ చేస్తుంటాం. మనకి లూడో అని, చెస్ అని, తర్వాత ఫ్రీ ఫైర్ అని ఇలా ఎన్నో మనం గేమ్స్ ఆడుతుంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఆడే గేమ్స్ అన్నీ కూడా ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే టైప్స్ ఆఫ్ ద మిషన్ లెర్నింగ్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే టైప్స్ ఆఫ్ ద మిషన్ లెర్నింగ్. సో మనం మిషన్ లెర్నింగ్ ని చాలా డొమైన్స్ లో యూజ్ చేసుకుంటాం. హెల్త్ కేర్ డొమైన్, బ్యాంకింగ్ డొమైన్, ఈ కామర్స్ డొమైన్, మనకి సెల్ఫ్ డ్రైవ్ కార్స్ లో కూడా ఇవన్నీ యూజ్ చేస్తుంటాం. ఈ మిషన్ లెర్నింగ్ అనేది చాలా 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 కీ రోల్ ప్లేయర్ గైస్. సో మనకి ఫ్యూచర్ ఈజ్ ఇంటెలిజెంట్, ద ఫ్యూచర్ ఈజ్ మిషన్ లెర్నింగ్, ద ఫ్యూచర్ ఈజ్ ఇంటెలిజెన్స్. అంటే మన ఫ్యూచర్ చాలా ఇంటెలిజెన్స్ గా ఉంది అంటే మిషన్ లెర్నింగ్ ఈజ్ ప్లేయింగ్ ద కీ రోల్. మనకి మిషన్ లెర్నింగ్ ఈజ్ ప్లేయింగ్ ద కీ రోల్. ఈ మిషన్ లెర్నింగ్ అన్నదే లేకపోతే దెర్ ఈస్ నో ఫ్యూచర్. ఓకే, సో మనకి ఈ మిషన్ లెర్నింగ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది మీరు తెలుసుకున్నారు. ఎన్ని టైప్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఎక్కువ లెంతీ వీడియోస్ చేయాలనుకోవట్లేదు. సింపుల్ షార్ట్ గా చేసి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే లెంతీ వీడియోస్ చూడం కదా మనం, షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటేనే చూస్తాం. సో తక్కువ టైంలో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నది నా మెయిన్ మోటో. ఓకేనా? సో గైస్ మీకు ఈ వీడియో నచ్చింది. సో యూ గైస్ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు ఇలాంటి మిషన్ లెర్నింగ్ గురించి, డీప్ లెర్నింగ్ గురించి, ఎన్ఎల్పి గురించి, కంప్యూటర్ విజన్ గురించి, ఎల్ఎల్ఎంస్, ర్యాగ్, ఎంసిపి, ఏజెంటిక్ ఏ, జనరేటివ్ ఏ ఇలా ఒకటి కాదు, వీ హ్యావ్ సో మెనీ స్టఫ్ టు డిస్కస్. ఇంకా మీరు డీటెయిల్ గా మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ నేర్చుకోవాలి, ఇంకా మీరు డీప్ గా అనాలిసిస్ చేయాలి, మోడల్స్ డెవలప్ చేయాలి, మిషన్ లెర్నింగ్ మోడల్స్ అనుకుంటే సో వీ హ్యావ్ 6 months of course. We have data science with generative AI and agentic AI. If you guys are interested మన బయోలో మన నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ కి మీరు కాల్ చేస్తే యూ కెన్ go through the detailed explanation, and మీకు everyday sessions ఉంటాయి, 1 or 2 hour sessions, and you can go through all those things and you'll get the more knowledge. Understood guys? So please do like, share and subscribe. Thank you for watching. Bye.